47వ డివిజన్ కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు మెట్ల మార్గాన్ని పూర్తిగా ఆధునీకరించడం జరిగిందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వృద్ధులకు పెన్షన్లు ఇంటి వద్దకే తీసుకువెళ్లి అందించకపోవడం వల్ల ఎంతో మంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ కొండ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల వద్దకు వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు ప్రతిపక్షాలకు లేదని మండిపడ్డారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించిన ఘనత తమ ప్రభుత్వందేనని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్లు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 47వ డివిజన్ గడప గడపకి కార్యక్రమం ద్వారా కార్పొరేటర్ గారైన గోదావరి గంగా గారి ఆధ్వర్యంలో ఈ గడప గడప కార్యక్రమాన్ని వెళ్ళడం జరుగుతుంది. ప్రతి వెళ్ళిన చోట మంచి స్పందన వస్తుంది. ప్రజలు ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు, మంచి స్పందన లభిస్తుంది. ప్రతి చోటకు వెళ్ళి కూడా ఏమైనా అక్కడ వసతులు ఏమైనా చేయాల్సి ఉన్నాయా, ఏమైనా సంక్షేమ పథకాలు అన్నీ సరిగ్గా వస్తున్నాయా లేదా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, లేదయ్యా జగనన్న పాలన వచ్చిన తర్వాత మా కొండ ప్రాంతం పైభాగాన కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అన్ని మెట్ల మార్గం కానీ, డ్రైన్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ సిటీ కానివ్వండి అన్నీ మాకు సమకూరుస్తూ చాలా చక్కగా కార్పొరేటర్ గారు కానివ్వండి ఈ ప్రభుత్వంలో మంచి మా కార్యక్రమాల్లో మా ఇంటి ముందుకు తీసుకొచ్చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారయ్యా. నిన్న వచ్చే పెన్షనే మాకు రాలేదు, మేము చాలా బాధపడుతున్నాం. మళ్ళీ జగనన్నని గెలిపించుకుంటాం. చంద్రబాబు ఒక దుర్మార్గం వల్ల చంద్రబాబు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి కలిసి ఆడిన కుట్ర ఇది. పేదవారికి ఇంటి దగ్గరికి పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే విధంగా కాకుండా అడ్డుపడ్డారు వాళ్ళు. జగనన్న పాలనలో మేమందరూ చాలా చక్కగా మా ఇంటి ముందు తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు జగనన్న లేడు అనగానే మాకు వివక్ష చూపించి మా మీద అనేక ఆంక్షలు పెట్టి మాకు పెన్షన్ రానివ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. కార్యక్రమంలో మన ఆసిఫ్ కొండ ప్రాంతం తిరిగాము. మా డివిజన్కి పెట్టి అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా అభివృద్ధి చేసుకుంటామని, మళ్ళీ ఆసిఫ్ అన్నని గెలిపించుకుంటామని డివిజన్లో తిరుగుతున్నాం. పర్యటన